5 ప్రిన్సిపల్స్. ఈ 5 కూడా బీసీ ఎంపవర్మెంట్ కోసం ఈ రోజు నుంచి 5 విధానాలని అమలు చేస్తాం. విద్య పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, బీసీ విద్యార్థుల కోసం నెలకొల్పిన 119 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 93 తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇచ్చామంటే అది వెనుకబడిన వర్గాలపైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రత్యేకమైన శ్రద్ధ. ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష, ఈరోజు ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కంటే ఈ యొక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే 96.02% రికార్డు సాధించి నేను మంత్రి గారిని అభినందిస్తున్నా. బ్రహ్మాండంగా పనిచేసి 96% సక్సెస్ రేట్, పాస్ రేట్ వచ్చిందంటే అది బీసీ విద్యార్థుల యొక్క సామర్థ్యం, అది వారికి ఉండే ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 993 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. 90,000 మంది ఇక్కడ చదువుతున్నారు. నా కోరిక ఈ 90,000 కూడా తొందరలోనే ఎక్సలెంట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు చేసి ప్రతి ఒక్క బీసీని చదివించే బాధ్యత, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నెంబర్ 1 విద్య. విద్యకు ప్రాధాన్యత ఇస్తే, బాగా చదివిస్తే పేదరిక నిర్మూలనకి తొలిమెట్టు అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది నైపుణ్యాలు. ఎక్కడికక్కడ నైపుణ్యాన్ని పెంచుతాం. ఈరోజు బీసీలకు ఉండే నైపుణ్యం ఎవరికీ లేదు. కుల వృత్తులు, చేతి వృత్తులు. ఒకప్పుడు చేనేత కార్మికులను చూస్తే అధ్యక్ష, వాళ్ళు చేసే చీర అగ్గిపెట్టెలో పెట్టారనేది మన చరిత్ర చెప్తుంది. అంత నైపుణ్యం ఉంది. అలాంటి నైపుణ్యం ఉండే వాళ్ళకి టెక్నాలజీ యాడ్ చేసి మనం కానీ ముందుకు తీసుకపోతే అదే భవిష్యత్తు. అందుకే నైపుణ్యాన్ని, టెక్నాలజీని కలిపి వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి వాళ్ళ శక్తిని ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఉపాధి. ఎక్కడ చూసినా ఉద్యోగాలు, ఇది చాలా ముఖ్యం. దానికోసం దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం. మూడోది వ్యాపారం, ఆంటర్ప్రెన్యూర్స్. దీస్ అవర్ కమిట్మెంట్. ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. 50% పైన జనాభా వెనుకబడిన వర్గాలు, 50.54%. వీళ్లకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాపారం పైన శ్రద్ధ పెడతాం. ఇంకొక పక్కన రాజకీయ ప్రాతినిధ్యం. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజటి నుంచి విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యాపారం, ఆంటర్ప్రెన్యూర్స్, 5 రాజకీయ ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో, పంచాయతీ మొదలుకొని, వార్డు మొదలుకొని కేంద్ర మంత్రివర్గం వరకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.